నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కొద్ది రోజుల్లోనే వినాయక చవితి మనం అందరం కలిసి చేసుకోబోతున్నాం. సో దానికి సంబంధించి సన్నాహాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ క్రోధనామ సంవత్సరంలో వినాయకుడిని ఏ విధంగా పూజించాలి? ఎలా పూజిస్తే మనకి ఎలాంటి ఫలితాలని ఆ వినాయకుడు ఇస్తాడు? మరి ఈ అంశానికి సంబంధించి మనకి ఎన్నో విషయాలను తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంగో సాయికరుణమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్కారం. ప్రతి సంవత్సరం అందరూ చేసుకుంటారు వినాయక చవితిని. బట్ ఈ క్రోధినామ సంవత్సరంలో వినాయకుడిని ఏ విధంగా పూజిస్తే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు వినాయకుడు? ఏ సంవత్సరం అయినప్పటికీ ప్రతి సంవత్సరంలోనూ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు తప్పనిసరిగా సమస్త మానవాళి కూడా విఘ్నేశ్వరుణ్ణి పూజించి యథావిధిగా వాళ్ళ జీవితాల్లో ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరానికి ఒకరోజు చేస్తారు కాబట్టి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నుండి మళ్ళీ వచ్చే సంవత్సరం వినాయక చవితి వరకు కూడా ఎటువంటి నీలాపనిందలు, ఎటువంటి అపనిందలు, ఎటువంటి బ్లేమ్స్ అందరికీ అర్థం అవడానికి ఎన్నిసార్లు చెప్తున్నా, ఎటువంటి కష్ట నష్టాలు కలగకుండా అలాగే తాము తమ తమ రంగాల్లో తలపెట్టినటువంటి సత్కార్యాలన్నీ కూడా విజయవంతంగా నెరవేరడం కోసము, వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించడం కోసము, విద్యార్థులైతే ముఖ్యంగా వాళ్ళ చదువుల్లో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వడం కోసము చాలా భక్తి శ్రద్ధలతోటి ఈ వినాయకుడి పండగని జరుపుకుంటారు, జరుపుకోవాలి కూడా. అలాగే పెద్దలు పిన్నలు కూడా వినాయక చవితి రోజు తెల్లవారుజామునే లేచి చక్కగా తలస్నానం చేసి వీలైతే నూతన వస్త్రాలను ధరించి లేదా ఉన్న వాటిలోనే శుభ్రమైన బట్టలు ధరించి ఒక పీట మీద మట్టితో తయారు చేసినటువంటి వినాయక ప్రతిమను పెట్టి ఒక తమలపాకు మీద పెట్టి అలాగే 21 రకాల పత్రి తెచ్చుకొని రకరకాల వీలైనన్ని రకాల పళ్ళు తెచ్చుకొని పాలవెల్లి తీసుకొచ్చి వినాయకుడికి ఆచ్ఛాదనం అంటే వినాయక విగ్రహాన్ని పెట్టి ఆ పైన పాలవెల్లి కడతారు. ఆ పాలవెల్లికి అందంగా రకరకాల పళ్ళు పుష్పాలు తోటి అలంకారం చేస్తారు. ఆ విధంగా చేసి వడపప్పు, పానకము ఇవన్నీ కూడా ప్రసాదం కింద బెల్లము, అటుకులు, వినాయకుడికి ప్రీతికరమైనవి చెరకు ఇత్యాది ప్రసాదాలను అక్కడ పెట్టి ముఖ్యంగా ఉండ్రాళ్ళు, కుడుములు అంటే ఆయనకి చాలా ఇష్టము. ఆ ఉండ్రాళ్ళని ముందుగా తయారు చేసి అక్కడ పెట్టుకొని తర్వాత గణపతి దేవుడికి యథాశక్తి ప్రాణప్రతిష్ఠ చేసి మంత్రాలతోటి ఆ తర్వాత ఈ గణపతి పూజ చేసి ఈ నైవేద్యం నివేదన చేసి ఆ తర్వాత వినాయక ఉత్పత్తి అంటే వినాయకుడు ఎలా సృష్టింపబడ్డాడు అనేటువంటి కథను ముందుగా చెప్పుకుంటారు. ఆ తర్వాత నీలాపనిందలు రాకూడదు కాబట్టి మునిపత్నుల కథ, అలాగే శ్రీకృష్ణుడు గోశాలలో పాలల్లో చంద్రుడిని చూసిన దోషం వల్ల ఆయన ఎదుర్కొన్నటువంటి కథ, ఇటువంటి కథలన్నీ కూడా చెప్పుకొని అవన్నీ విని చదివినా విన్నా కూడా కొంతమంది చదవలేరు, ఎవరో ఇంట్లో పిల్లలు చదివితే వింటారు. ముఖ్యంగా అందుకే పిల్లల్ని కూర్చొని శ్రద్ధగా చేయమని చెప్తారు ప్రతి ఇంట్లో కూడా. ఆ తర్వాత ఆ కథ తాలూకు అక్షంతలు, ఆ కథ చదువుతున్నంతసేపు అక్షంతలు చేతిలో పట్టుకొని ఆ కథ చదవడం పూర్తయ్యాక కొన్ని ఏ విఘ్నాలు రాకుండా కాపాడు తండ్రి అని వినాయకుడి పాదాల దగ్గర వేసి ఆ తర్వాత అక్కడి నుంచి కొన్ని అక్షంతలు తీసుకొని శిరస్సు మీద ధరిస్తారు. ఈ విధంగా వినాయక వ్రతాన్ని ప్రతి ఏటా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే ఈ నీలాపనిందలు అంటే ఎలా ఉంటాయి అనేదానికి చిన్న సింపుల్గా మీకు చెప్తాను. వినాయకుడిని పార్వతీదేవి గజాసుర సంహారానికి ఈశ్వరుడు వెళ్ళినప్పుడు ఆయన రాక కోసం ఎదురు చూస్తూ అభ్యంగన స్నానం చేయడం కోసం ఆవిడ నలుగు పెట్టుకుంటుంది. ఆ నలుగు పెట్టుకున్న నలుగుతోటి ఒక ముద్దుగా ఒక రూపాన్ని తయారు చేస్తుంది.
తయారు చేసి ఆ రూపానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తుంది. చిన్న బాలుడు తయారవుతాడు, ఉమ్, ఆ నలుగు పిండితో చేసిన బాలుడు. అతనికి కుమార అని పేరు పెడుతుంది. నాయన కుమార, నేను అభ్యంగన స్నానం చేయడానికి పెడుతున్నాను, నువ్వు ఇక్కడ కావలి ఉండు ద్వారం దగ్గర, ఎవరిని లోనికి రానివ్వవద్దు, నేను స్నానం చేసి వచ్చేదాకా అని చెప్తుంది. అలాగే మాత అంటాడు ఆయన. ఆయన్ని అక్కడ కాపలా పెట్టి ఆవిడ పెడుతుంది. ఆ బాలుడు అక్కడ ఉండి కాపలా కాస్తూ ఉంటాడు. ఈలోగా గజాసుర సంహారం చేసేసినటువంటి ఈశ్వరుడు కైలాసానికి వస్తాడు, తన ఇంటికి తాను వస్తాడు. వస్తే ఇతను గేటు దగ్గర అడ్డగిస్తాడు. ఉమ్, ఎవరు నీవు, లోనికి పోవడానికి వీల్లేదు అంటాడు. అరే నా ఇంట్లోకి నన్ను వెళ్ళేమ్మా, నువ్వెవర్రా బాలక అంటాడు. ఆయన కోపం వచ్చేస్తుంది. ఉమ్, కోపం వచ్చి తన త్రిశూలంతో ఆ పిల్లవాడి శిరస్సు ఖండించేస్తాడు. ఖండించి లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక పార్వతీదేవి ఆయన ముచ్చట్లుగా కబుర్లు చెప్పుకుంటారు. తర్వాత ఏమన్నా మీకు విషయం చెప్పాలి అంటుంది. ఏమిటంటే మన బాలుడిని చూసారంట. మన బాలుడా ఎక్కడున్నాడు అంటే, నేను ఇందాకే బాలుడికి ప్రాణప్రతిష్ఠ చేశాను, కుమారా అని పిలుస్తుంది. ఇంకెక్కడ కుమారుడు, రక్తంలో పడి ఉన్నాడు, శిరస్సు ఖండించబడి ఉన్నాడు. ఆవిడ విపరీతంగా విలపిస్తుంది. ఉమ్, అప్పుడు ఆయన ఆ గజాసురుణ్ణి సంహరించిన ఆనందంలో తన భార్యతోటి పార్వతీదేవితో అంటాడు, నువ్వు దుఃఖించకు, ఈ బిడ్డకి నేను తిరిగి ప్రాణప్రతిష్ఠ చేస్తాను అని చెప్పి మాట ఇచ్చి ఆయన భటుల్ని పంపించి ఫలానా గజాసురుడు అతనికి వరం ఇచ్చాను, అతని యొక్క శిరస్సుని తీసుకువచ్చి ఈ బాలుడికి నేను తిరిగి పునఃప్రతిష్ఠ చేయాలి, ప్రాణప్రతిష్ఠ చేయాలి, పట్టరండి అంటాడు. వాడు తీసుకొస్తారు. ఆ గజాసురుడి యొక్క తలని ఈ పిల్లవాడికి పెట్టి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు ఆయన. అందువల్ల ఈ కుమారుడికి గజాననుడు అనేటువంటి పేరు వచ్చింది. ఉమ్, అటువంటి గజాననుడు కుమారుడు వాళ్ళకి ప్రథమ సంతానముగా ఉన్నాడు. ఆయనే వినాయకుడు. ఆ వినాయకుడికి ఈ కుడుములు అంటే చాలా ప్రీతి. అంచేత ఆ కుడుముల్ని ఆ తల్లి చేసి పెడుతుంది. ఉమ్, అవి బాగా తింటాడు ఆయన. తిన్న తర్వాత ఆయన కొంచెము పొట్టిగా ఉంటాడు, బొజ్జ పెద్దగా అయిపోతుంది బాగా తినేసరికి. ఉమ్, అతను ఆ బాగా కుడుములు తిని అలా భుక్తాయాసంతో నడుస్తూ ఉంటే ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు, ఆకాశం అంటే ఎక్కడ ఉంటాడు, శివుడి యొక్క శిఖలో ఉన్నటువంటి చంద్రవంక, అక్కడ ఉన్న చంద్రుడు ఈ గణపతి పడుతున్న అవస్థ చూసి పక్కపక్క నవ్వుతాడు. ఉమ్, నవ్వగానే ఈయన పొట్ట 2 ముక్కలైపోయి లోపల ఉన్న కుడుములన్నీ నేల మీద దొర్లుతాయి. అప్పుడు పార్వతీదేవికి కోపం వస్తుంది. కోపం వచ్చి తన కుమారుడికి జరిగినటువంటి బాధాకరమైన ఇదిని తిరిగి యథాస్థితికి వచ్చేలాగా చేసి, ఓరి చంద్ర, నిన్ను చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇలా చచ్చిపోతురుగాక అని చెప్పించేస్తుంది కోపంతో. దాంతో ఆయన వడికిపోయి, చంద్రుడు ఇలా కాదు తల్లి, ఏదైనా శాప విమోచనం చెప్పండి, లోకంలో సమస్త ప్రాణులు చచ్చిపోతే ఎలాగా, నన్ను చూడకుండా ఎవరుంటారు, చంద్రుడిని చూడకుండా ఎవరైనా ఉండగలరా, చంద్రకాంతి అందరికి లోకానికి వెలుగు కదా, కావాలి కదా అంచేత ప్రాధేయపడతాడు. అప్పుడు ఆవిడ దయతోటి భాద్రపద శుద్ధ చతుర్థి అంటే ఈ సంఘటన జరిగిన రోజు ఏ రోజైతే ఉందో ఆ రోజున ఈ వినాయకుడి యొక్క కథ చెప్పుకొని, ఈ వ్రతం చేసుకొని, వినాయకుడిని పూజించి, సర్వలోకముల్లో ఉన్నటువంటి వాళ్ళు పూజించి, ఆ అక్షంతలు నెత్తి మీద వేసుకొని భక్తి శ్రద్ధలతోటి ఆయన్ని కొలుచుకుంటే అప్పుడు వాళ్ళకి ఎటువంటి నేలాప నిందలు రావు, ఎటువంటి కష్టాలు రావు. వాళ్ళు అష్ట ఐశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, భోగభాగ్యాలతోటి, సకల కార్య విజయాలతోటి విలసిల్లుతారు అని చెప్పి ఆవిడ శాప విమోచనం చెబుతారు. అందువల్ల ప్రతి వినాయక చవితి రోజు, ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఎటువంటి నేలాపనందలు ఎవరికి కలగకుండా ఉండాలి అని వినాయకుడి పట్ల, విఘ్నరాజు పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ వినాయక వ్రతాన్ని, ఈ కథని చదువుకొని చక్కగా ఆ కథాక్షంతలు ధరించి వినాయకుడికి ప్రీతికరమైన కుడుములు తయారు చేసి వాటిని నైవేద్యంగా పెడతారు. అలాగే
శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడికి కూడా నీలాప నింద రావడానికి ఇదే కారణము. ఆయన ఒక భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఆయన వ్రతము చేసుకోకుండా సాయంకాలం పూట చంద్రుడిని చూడడం జరుగుతుంది. ఏ రూపంలో చూశాడు? గోశాలలోకి వెళ్ళి, ఆయన పాలు అంటే చాలా ఇష్టం కదా, వెన్న పాలు పెరుగు, ఆయన పాలు పితుక్కొని పాలు తాగుదామని గోశాలకు వెళ్తాడు. ఆ పాలకుండలో చంద్రుడి యొక్క రూపాన్ని చూస్తాడు. అంతే, ఆహా ఇంకా నాకు ఎట్టి ఆపద రానుందో అనుకుంటాడు. దానికి తగినట్టుగానే ఆయనకి నిందలు వస్తాయి. ఎలా అంటే ఉగ్రసేన మహారాజు అని ఒక రాజు, అలాగే ప్రసేనుడు అని ఆయనకి ఒక కుమారుడు, వీళ్ళు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర శమంతకమణి అనేటువంటి ఒక సూర్యుడి నుంచి లభించినటువంటి ఒక వరము. ఆ శమంతకమణి నిత్యము అనేక బారువులు, అంటే కొన్ని వందల కిలోల బంగారాన్ని సృష్టిస్తూ ఉంటుంది ఆ శమంతకమణి. అటువంటి అమూల్యమైన ఆభరణము ఆ శమంతకమణి ఆ ప్రసేనుడు దగ్గర ఉంటుంది. ఆయన దాన్ని ధరించి వేటకు వెళ్తాడు. అయితే ఆయన దగ్గర ఉన్న దాన్ని చూసి ఒకసారి శ్రీకృష్ణుడు ముచ్చట పడతాడు, అడుగుతాడు నాకు ఇవ్వవా అని. బట్ ఇవ్వరు, ఇది మా దగ్గరే ఉండాలి అంటారు. సో ఈ ప్రసేనుడు ఏం చేస్తాడు, ఆ సమంతకమణిని ధరించి వేటకు వెళ్తాడు. ఆ వెళ్ళినప్పుడు ఒక పులి వచ్చి అతన్ని గాయపరిచి చంపేస్తుంది. చంపేసి ఆ సమంతకమణిని తీసుకొని అలా కొంత దూరం వెళ్ళి అక్కడ విడిచిపెట్టేస్తుంది. తర్వాత పులి వెళ్ళిపోతుంది. ఒక భల్లూకం అక్కడికి వస్తుంది. భల్లూకం అంటే తెలుసుగా, ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటి వచ్చి ఈ శమంతకమణిని చూస్తుంది. ఆహా ఇదేదో బ్రహ్మాండంగా మెరుస్తుంది అని తన కూతురికి ఇద్దామని బహుమతిగా పట్టుకు పెడుతుంది గుహలోకి. తీసుకువెళ్ళి తన కూతురు ఉయ్యాల్లో ఉన్న తన కూతురికి బహుమతిగా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, శ్రీకృష్ణుడి మీద ఈ నింద పడుతుంది. శ్రీకృష్ణుడు అప్పుడు మోజుపడ్డాడు కదా శమంతకమణి మీద, ఈయనే దొంగిలించి ఉంటాడు, మా తమ్ముడిని అతనే చంపేసి ఉంటాడు అని కొడుకుని తమ్ముడో కొడుకు మొత్తానికి నాకు ఆ రిలేషన్ కరెక్ట్ గా గుర్తులేదు. ఎల్లుండి చదువుకుంటాను కదా, మళ్ళీ ఇది అవుతుంది, వయసు మీద పడుతుంది కదా తల్లి. సరే అమ్మా. ఏమైనప్పటికీ ఆ ప్రసేనుడి కళేబరం దగ్గరికి వెతుక్కుంటూ పెడితే అక్కడ వీళ్ళకి ఈ సమంతకమణి దొరకదు. వెంటనే కృష్ణుడిని పిలిపించి ఆ కృష్ణుడి మీద యుద్ధానికి వాళ్ళు తయారవుతారు. నువ్వే దొంగిలించి ఉంటావు, నువ్వు వెన్న దొంగవి, ఈ శమంతకమణి మీద మోసపడ్డావు కాబట్టి దాన్ని కూడా దొంగిలించి ఉంటావు అని నింద మోపుతారు ఆయన మీద, దొంగ అని. ఆయన అంటాడు, తొందరపడకండి, నేను ఎక్కడ ఉన్న శమంతకమణిని తీసుకొచ్చి మీకు సమర్పిస్తాను, కొంచెం గడువు ఇవ్వండి అని చెప్పి తన నింద బాపుకోవడం కోసము అక్కడి నుంచి బయలుదేరి అడవిలో తన సైన్యంతో వెళుతూ ఉంటాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ ప్రసేనుడి డెడ్ బాడీ కనపడుతుంది. ఇంకొంచెం దూరం వెళ్ళాక పులి అడుగులు కనపడతాయి. మరి కొంచెం దూరం వెళ్ళాక భల్లూకం అడుగులు కనపడతాయి. అక్కడి నుంచి ఆ భల్లూకం ఉండేటువంటి గుహ కనబడుతుంది. అందులోకి వెడతాడు. వెడితే అక్కడ ఆ భల్లూకం ఉంటుంది. ఆ భల్లూకం పేరు జాంబవంతుడు. రామాయణ కాలంలో ఉన్నటువంటి జాంబవంతుడు అక్కడ ఉంటాడనమాట. ఆయన కుమార్తె జాంబవతి. ఆ కుమార్తెకి ఇస్తాడు ఆయన. ఇతను వెళ్ళి, నాయన శమంతకమణి నాకు ఇచ్చేయి, దానివల్ల నేను నీలాప నిందలు ఎదుర్కొంటున్నాను, ఇచ్చేయంటే కుదరదు, నాతో యుద్ధం చేసి గెలిచి పట్టుకెళ్ళు కావాలంటే అంటాడు. నువ్వు వీరుడివైతే నాతో యుద్ధం చెయ్యి అంటాడు. ఆహా, నా వీరత్వాన్ని నువ్వు ప్రశ్నిస్తావా, సరే రా అంటాడు. ఆ విధంగా భల్లూక రాజు అయినటువంటి ఆ జాంబవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కలిసి కంటిన్యూగా కొన్ని రోజుల పాటు యుద్ధం చేస్తారు. అలా యుద్ధం చేయగా 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 జాంబవంతుడు శక్తిహీనుడు అయిపోతాడు, బలహీనుడు అయిపోతాడు. ఇంకా తను యుద్ధం చేయలేక వృద్ధాప్యం చేత శ్రీకృష్ణుడి పాదాల మీద పడి, స్వామి తమరెవరో మహాత్ములు, పరమాత్ములు, నాకు అర్థం కావట్లేదు, మిమ్మల్ని నేనే ఎదుర్కోలేకపోతున్నానంటే మీరు నన్ను మించిన శక్తివంతులు, తమరెవరో సెలవివ్వండి అని పాదాల మీద పడి వేడుకుంటాడు. అప్పుడు లేనాయన జాంబవంత, ఆ కాలంలో ఇంతకు ముందు యుగంలో నేను శ్రీరామచంద్రుడిని, నీవు నాతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరిక కోరావు,
అది కృష్ణావతారంలో జరుగుతుంది అని నీకు అప్పుడు వరం ఇచ్చాను. అందువల్ల ఈ కారణం చేత ఇప్పుడు మనము యుద్ధం చేసుకోవడం సంభవించింది. నీ కోరిక నెరవేరింది. అలాగే నా మీద పడిన నీలాప నింద తొలగించుకోవడానికి నాకు ఆ మణిని, శమంతక మణిని ఇవ్వు అని అడుగుతాడు. ఆయన అమిత ఆనందంతో ఆ శమంతక మణిని, ఆ జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పిస్తాడు. ఆ విధంగా ఆయన అవి రెండు తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ ప్రసేనుడికి ఇచ్చేస్తాడు. ఇదిగో మీ శమంతక మణి, నాయన నేను దొంగన కాను, ఇది జరిగింది అని మొత్తం ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అంతా డీటెయిల్డ్ గా చెప్తారు. అవును రాజు చెప్పిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేస్తారు, ఆ రాజుగారు తన కూతురు అయినటువంటి సత్యభామని, తన కూతుర్ని కూడా ఈయనకి ఈ శమంతక మణితో పాటు తన కూతుర్ని కూడా ఇచ్చి వివాహం జరిపించి శ్రీకృష్ణుణ్ణి అనేక విధాల వేడుకుంటాడు. తప్పైంది మన్నించండి అని. ఇదంతా ఎందువల్ల జరిగింది? ఆ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గోశాలలో పాలకుండలో ఆ చంద్రుడి యొక్క రూపాన్ని, అంటే ఆ వినాయక చవితి వ్రతాన్ని చేసుకోకుండా, అక్షంతలు నెత్తి మీద వేసుకోకుండా, వినాయక వ్రత కథ వినకుండా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ విధంగా చూడబట్టి ఈ నిందని ఎదుర్కోవలసి వచ్చింది అని వినాయక వ్రత కథలో ఉన్నటువంటి అంశం ఇది. అంచేత 50 మంది కూడా యథాశక్తి మీ శక్తి కొలది ఈ వినాయక చవితిని భక్తి శ్రద్ధలతోటి చేసుకోండి. వినాయక వ్రత కథని వినండి. చక్కగా వినాయకుడి వ్రత కథ విని మీరు కూడా ఉండ్రాళ్ళు బాగా తిని అక్షింతలు వేసుకోండి. మీ జీవితాల్లో మీరు కోరుకునేటువంటి శుభాలన్నీ కూడా తప్పనిసరిగా ఆ విఘ్నరాజు అయినటువంటి ఆ గణపతి నెరవేరుస్తాడు. వినాయక చవితి శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేద్దాం. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అమ్మా. సో ధన్యవాదాలు. వినాయక చవితి రోజున ఏ విధంగా పూజ చేయాలి, కథ వినకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలు మా అందరికి మరొకసారి తెలియజేసినందుకు ధన్యవాదాలు.